భాష ప్రపంచంలో అందాలని ఒక చోట కలబోస్తే అది తెలుగు భాష అయిందంటాడు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి అనే ఒక తెలుగు భాషీయుడు. ఏమిటా మాధుర్యాలంటో తెలుసా? తెలుగు భాష మాధుర్యాలన్నీ ఒక చోట కలబోస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మే జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బొవ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతల కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అరతి పెరతేరియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొరికడి జవరాలి మోమి కన్నా తీయనైనదయ్యది అదే మన తెలుగు భాష. అవసరమైనప్పుడు మాట్లాడుకోండి. ప్రపంచంతో కాన్వర్సేషన్ అవసరమైనప్పుడు, ప్రపంచంతో సంభాషణ కావాలనుకున్నప్పుడు, ప్రపంచంతో సంగమించాలనుకున్నప్పుడు ఇంగ్లీషు తప్పనిసరి, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ వద్దనట్లేదు, తెలుగు దూరం చేసుకోవడం ఇక్కడ. ప్రపంచంలో అందరూ ఇంగ్లీషే మాట్లాడడం మొదలు పెడితే, అదే అలవాటు చేసుకుంటే 3-4 తరాల తర్వాత అందరూ ఇంగ్లీష్ మాట్లాడితే, ఆ 4వ-5వ తరం వాడిని అసలు ఈ ఆర్జన్ ఏమిటని వాడు అని ఎవడన్నా అడిగితే వీడు బుర్రకొక్కుంటే, ఈ పాపం తల్లిదండ్రులది కదా, బాధ్యత లేని తల్లిదండ్రులు కట్టుకుని పుట్టాడు అనమాట వాడు. అందుకని తెలుగు పరిచయం చేయటం లేదు వాడు. అసలు నీకు ఆ భాష మాధుర్యం, దాని గొప్పతనం తెలిస్తేగా. ధర్మం గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వీడికి అర్థమవుతోంది అర్జునుడికి, కృష్ణ నువ్వు ఇప్పుడు నువ్వులాగా లేవయ్యా. కర్మయోగం అంతా విన్న తర్వాత నహన్యతే హన్యమానే శరీరే ఉపనిషత్తుల సారాంశాన్ని ఈ రూపంలో ఈ సందర్భంగా నాకు బోధిస్తున్నప్పుడు, నా పక్కన నా లెవెల్లో నా హైట్లో కనిపిస్తున్న నా భావ కృష్ణులాగా అనిపించట్లా. యు ఆర్ సంథింగ్ ఎల్స్. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. నువ్వెవరో నాకు తెలుసుకోవాలనుందయ్యా, చెప్తావా అని అడిగాడు. నాకు అర్హత ఉంటే చెప్తావా? ఇంకొక మాట అడిగాడు. నీకు అర్హత ఉంది కాబట్టి పక్కన వేసుకుని తిరుగుతున్నాను రా. నీ దివ్య లీలా విభూతులు ఎలా ఉంటాయో నాకు వినాలనుంది పరమాత్మ. దేవర్షి నారదుడు, అసితుడు, వ్యాసుడు ఇలాంటి మహానుభావులందరూ నీ గురించి చెప్తున్నారు, కానీ నాకెందుకో రుచించటల్లా. అవి కరెక్టే అనిపిస్తున్నాయి, కానీ నీ మహిమల్ని, నీ దివ్య లీలా విభూతుల్ని నువ్వే చెప్తుంటే స్వయంగా నాకు వినాలనుందయ్యా అన్నాడు. కృష్ణుడు ఎందుకు సరైన గురువు అయ్యాడో తెలుసా మిత్రులారా? గురువుకి ఆసక్తి, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం, పట్టుదల ఉన్నవాడికి మాత్రమే గురువు విద్యను అభ్యసించాలి. ఇది మనుధర్మశాస్త్రం చెప్తుంది. ఆసక్తి లేని విద్యార్థుల గుంపుకి విద్యను ఉపదేశించరాదు. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇందులో సైకలాజికల్ రీజన్ ఉందా లేదా? ఇప్పుడు బోర్డుని యాడ్లు వేసుకుని పలానా కాలేజీ 55, 39, 45, 47 మొత్తం ర్యాంకులన్నీ మావే అని అరుస్తుంటే కన్ఫ్యూజ్ అయ్యి వాడు అరుపు భరించలేక వాడి కాలేజీలోనే జాయిన్ చేయడం. ఏదో అరుస్తున్నాడు పాపం, అక్కడ కూడా ఇట్లాగే అరిచి చెప్తాడేమో. చెప్తున్నాడు, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. నా దివ్య లీలా విభూతులని ఎంతని చెప్పను నీకు. సవిస్తరంగా వాటిని వినిపించే అవకాశం లేదు అర్జున. వాటిలో కొన్ని ప్రధానమైన వాటిని నీకు వివరించే ప్రయత్నం చేస్తాను అన్నాడు పరమాత్మ. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. అర్జున, రాక్షసులలో ప్రహ్లాదుడు, గణకులలో కాలము, పక్షులలో గరుత్మంతుడు, మృగములలో సింహము నేనే. ఈ సృష్టిలో
ఈ బ్రహ్మాండంలో ఉన్న వస్తు విశేషాలలో వేటిలో సమధికంగా పరమాత్ముడు సుప్రతిష్ఠుడై కొలుగున్నాడో చెప్తున్నాడు, వివరిస్తున్నాడు సంక్షిప్తంగా అన్నాడు. సృష్టుల యొక్క ఆది మధ్యాంతములు నేనే, విద్యలలో అధ్యాత్మ విద్య నేనే, వాదనా రీతులలో తత్వ నిర్ణయార్థము చేయు వాదమును నేనే, అక్షరములలో అకారము, సమాసములలో ద్వంద్వ సమాసము, అనంతమైన కాలము, విశ్వతోముఖుడైన కర్మఫల ప్రదాత నేనే, సమస్తమును హరించునట్టి మృత్యువు నేనే, భవిష్యత్తు సృష్టికి కారకుడు నేనే, స్త్రీలలో కీర్తి, వాక్కు, సంపద, స్మృతి, మేధ, ధైర్యము, క్షమ నేనే, సామములలో బృహత్సామము, ఛందస్సులలో గాయత్రి ఛందస్సు, మాసములలో మార్గశిరము, ఋతువులలో వసంతము నేనే, వంచక వ్యవహారములలో జూదము, తేజోవంతుల తేజస్సు నేనే, జయము, ప్రయత్నము, సాత్వికులలో సత్వగుణము నేనే. అర్జున, వృష్ణి వంశజులలో వాసుదేవుడు, మునులలో వేదవ్యాసుడు, కవులలో శాస్త్రార్థమున నిరింగిన శుక్రాచార్యుడు, పాండవులలో అర్జున నీవును నేనే. ఒళ్ళు సంతరించింది అర్జునుడికి. పాండవులు 5 చెప్పలా, పాండవులలో నువ్వు నేను. నదులలో గంగా నేనే, దండించు వారిలో దమన శక్తి నేనే, విజయేచ్ఛ గలవారిలో నీతి నేనే, రహస్యములలో మౌనము నేనే, జ్ఞానవంతులలో జ్ఞానము నేనే, సమస్త భూతముల ఉత్పత్తి హేతువు నేనే, నేను లేనట్టి చరాచర భూతములు ఏవియునో లేవు అర్జున. మళ్ళీ సంతరించింది అర్జునుడికి. మనకి వింటుంటే మనకే ఎలా ఉందో చూడండి. ఈ నేనే అనగలిగే అర్హత ఒక్క పరమాత్మకి మాత్రమే ఉంది. రాత్రి 10 దాటిన తర్వాత ఎవరింటికి వాడు వెళ్తాడు, తలుపు కొడతాం, ఎవరు అని లోపల నుంచి నేనే అని పేరు చెప్పడు. ఈ నేళ్ళని కొంతకాలం ఉండిపోవాల్సిందే. ఎవడైతే సృష్టికి ముందున్నాడో, సృష్టిలన్నిటికీ గుర్తుపెట్టుకోండి, సృష్టిలన్నిటికీ సర్వసాక్షో, వాడికి మాత్రమే నేను అనే అర్హత, హక్కు ఉంటుంది మిత్రులారా. ఈ యుగాలని చూసిన వాడు అవసరమైతే మేకప్ అంటాడు, అవసరం లేకపోతే ప్యాకప్. అవసరమైతే సృష్టి, లేకపోతే ప్రళయం. మనం చేస్తే పని దాని సంస్కృతంలో కర్మ. మనం చేస్తే కర్మ, పరమాత్ముడు చేస్తే లీల. మనం చేసే కర్మకి ఫలితం ఆశిస్తాము, పరమాత్ముడు చేసే లీలకి ఆశించేది ఏం లేదు. త్రిశులోకేషు కించన అంటాడు, నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. నాకు ఈ ముల్లోకాల్లో పొందవలసింది కానీ పొందదగింది కానీ నాకేదీ లేదు, అయినా కూడా నేను కర్మను ఆచరిస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నేనే కర్మని ఆచరించకపోతే అంతటి వాడే ఆచరించలేదు, మనం ఎందుకు ఆచరించాలి అని అందరూ నన్ను ఫాలో అయ్యి సర్వనాశనం అయిపోతారు. లోక చక్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే దాని నుంచి నేను పొందవలసింది ఏది లేకపోయినా కూడా నేను కర్మల్ని ఆచరిస్తూనే ఉన్నాను. సృష్టిలోకి ఒకసారి తొంగి చూస్తే కలియుగం ఆయు ప్రమాణం 4,32,000 సంవత్సరాలు మిత్రులారా. ద్వాపర యుగం ఆయు ప్రమాణం 8,64,000 సంవత్సరాలు మిత్రులారా. త్రేతాయుగం ఆయు ప్రమాణం 12,96,000 సంవత్సరాలు మిత్రులారా. కృతయుగం ఆయు ప్రమాణం 17,28,000 సంవత్సరాలు మిత్రులారా. ఇవి మొత్తం టోటల్ చేస్తే 4,32,00,000 సంవత్సరాలు ఒక మహాయుగం, ఒక రౌండ్ వేస్తే. కలియుగం, దానికి ముందు ద్వాపర యుగం, దాని ముందు త్రేతాయుగం, దాని ముందు కృతయుగం, మొత్తం టోటల్ చేస్తే 4,32,00,000 సంవత్సరాలు. ఇంటూ 1000 వేస్తే 432,00,00,000 సంవత్సరాలు బ్రహ్మకి ఒక పగలు. అంతేకాలం 4,32,00,000 సంవత్సరాలు బ్రహ్మకి ఒక రాత్రి. ఈ రెండు కలిపితే బ్రహ్మకి ఒక డే. ఇది వారం రోజులు కలిస్తే బ్రహ్మకి ఒక 1 వీక్. ఇది 30 రోజులు కలిస్తే బ్రహ్మకి 1 మంత్. ఇలాంటి 12 నెలలు కలిస్తే బ్రహ్మకి 1 ఇయర్. ఇలాంటి 100 కలిస్తే బ్రహ్మకి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మ ఉండడు, బ్రహ్మ ప్యాకప్. బ్రహ్మ ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు. ఈ లెక్క
పరమాత్మ ఏమంటున్నాడో తెలుసా? సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదు అని చెబుతూ బ్రహ్మలోకాది సమస్త లోకములు పునర్జన్మమును పొందుచున్నవి, కానీ నన్ను పొందిన వాడికి పునర్జన్మము లేదు. ఎంత శక్తివంతుడు! ఆయన గురించి కదా మనం తెలుసుకోవాల్సింది. పుష్ప 2 ఎట్లా ఉంది? ఇప్పుడు తెలుసుకోకపోతే అర్జెంటుగా ఫ్యామిలీ చాలా నష్టం. అర్జెంటుగా ఫస్ట్ డేనే ఫస్ట్ షోకి వెళ్ళకపోతే ఫ్యామిలీతో సహా తొక్కిసినట్లో ప్రాణాలు అర్పించినా సరే ఓకే, దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టుగా భావిస్తాం మేము. ఫిజికలీ వీఆర్ సో స్ట్రాంగ్ అండి, అన్ఫార్చునేట్లీ మెంటలీ వీఆర్ సో వీక్. ఆనందం అంటే సినిమానే, ఇంకేది ఆనందం లేదు మనకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పటం లేదు కదా, ఇదిరా ఆనందం అంటే. బ్రహ్మానందం అన్నాం, అదేదో చెప్పాలి కదా. బ్రహ్మానందం కానీ సినిమా ఆర్టిస్టా? అది కొట్టినా ఇప్పుడు వికీపీడియాలో అది కొట్టినా అదే వస్తుంది. అలా చెప్తున్నప్పుడు అన్నాడు, విష్ణభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను చూసావా అర్జున? నువ్వు తెలుసుకుంటున్నవి, చూస్తున్నవి, దర్శిస్తున్నవి, ఊహిస్తున్నవి, తపస్సు ద్వారా తెలుసుకుంటున్నవి, ఇవన్నీ కలిపి ఈ సకల బ్రహ్మాండం నా ఒక్క అంశ చేత ఉద్భవించిందని తెలుసుకో అనగానే మళ్ళీ ఒకసారి ఇట్లా అన్నాడు. వీడేమిట్రా ఒక్క అంశం ఓపెన్ చేస్తే ఇంతుంటే ఇంకా ఎన్ని అంశాలు ఓపెన్ చేసేంత సర్వశక్తిమంతుడు పరమాత్మ. ఇప్పుడు అర్జునుడు రెండవ ప్రశ్న వేశాడు. పరమాత్మ, ఇప్పుడు నువ్వు ఏవైతే నీలో ఇవన్నీ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశావో అవన్నీ విన్నా, ఇప్పుడు చూడాలనుకుంటున్నా, చూపిస్తావా? పాత రోజుల్లో ఒక టికెట్ మీద 2 ఆటలు వేసాడు చూడండి శివరాత్రికి. ఇప్పుడు 2వ టికెట్ తీశాడు బయటికి, చూపిస్తావా అని అడిగాడు. అంటే పరమాత్మ అన్నాడు, నాన్న ఇది చూపించడానికి సినిమా కాదురా, చర్మచక్షువులతో నా దివ్య రూపాన్ని నువ్వు దర్శించలేవు, కాబట్టి దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నా యోగశక్తిని నువ్వు గాంచాలంటే అది దివ్య చక్షువుల ద్వారానే సాధ్యం. అది నీకు ఇస్తాను, దర్శించు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని దర్శించు అన్నాడు. ప్రిపేర్ అవుతున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్మ పెరుగుతూ ఉన్నాడు. అర్జునుడు ఆ సమయమున ఆ దేవదేవుని శరీరమునందు అనేక విధములుగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తును ఒకే చోట కేంద్రీకృతమయ్యున్నట్లు గాంచి ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడై గద్గద స్వరముతో శిరస్సు వంచి ప్రణామములర్పించుచు అంజలి ఘటించి ఏమేమి చూస్తున్నాడో అవన్నీ వర్ణించడం ప్రారంభించాడు. అక్కడ భాగవతంలో వామనావతార ఘట్టమందు చూడండి. ఇంతింతై వటుడింతయ్యి మరియు దానింతై నభోవీధి పైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఇది భాష, ఇవి పద్యాలు, ఇవి తర్వాత తరాల వాళ్ళకి అందాలి, ఈ మాధుర్యం అందాలి. ఏ డ్రెస్ అయినా వేసుకో, ఇవాళ ట్రెండ్ కదా, మోకాళ్ళ దగ్గర పట్టు బ్రహ్మాండమైన ప్యాంట్ కొనుక్కుంటాడు, నచ్చదు, ఇంటికి వెళ్ళి కట్ చేసుకుని మోకాళ్ళ దగ్గర చించుకుంటాడు. చించేసి అవసరం అంటారు చూడండి, ఎక్కడ పడితే అక్కడ చించుకుంటే అదే ట్రెండ్. తల దువ్వుకుంటే ట్రెండ్ ఒకప్పుడు, తల దువ్వుకుంటే నీట్నెస్, ఉండడానికి వీలేదు, అసలు దువ్వినే ఉండదు వాడి దగ్గర, 5,000 లోపల పెడతాడు. పొలాలు దున్నుతారు చూడండి నాగలితో, అట్లా పర 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 లాగుతాడు. వాడి కళ్ళు వాడికే కనిపించవు, వాడి నుదుటి రాత వాడికే కనిపించదు. ట్రెండ్. సరే, ఏ ట్రెండ్ అయినా ఫాలో అవ్వండి, కానీ వేదికెక్కి
యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగితే ఐఎమ్ ఫ్రమ్ మేరా భారత్ మహాన్ అని, హౌ యూ కెన్ ప్రూవ్ దట్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా అని అడిగితే ఇక్కడ నిలబడి చెప్పగలగాలి భగవద్గీత భాగవతం. నా దేశం వివేకానంద, నా దేశం శ్రీకృష్ణదేవరాయ, నా దేశం ఛత్రపతి శివాజీ, నా దేశం సనాతన ధర్మం. చెప్పలేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ హిందూ, అసలు మనిషిగా ఆ దేశం నుంచి వచ్చామని చెప్పుకోవడానికి కూడా మనకి అర్హత లేనట్టు లెక్క మిత్రుల. మ్యాక్రో లెవెల్కి వెళ్ళిపోయాడు అర్జునుడు, మైక్రో లెవెల్లో ఉన్నాడు అర్జునుడు, మ్యాక్రో లెవెల్కి వెళ్ళిపోయాడు పరమాత్మ. విశ్వవ్యాపకుడైన పరమాత్మని చూసి భీతిల్లి అంజలి ఘటించి గద్గద స్వరంతో ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. దంష్ట్రాతరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. త్వమాదిదేవ పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయ్యూ నీ ఆకారమును ఆదిమధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరవచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. శాంతిని పొందజాలకున్నాను దేవేశ ప్రసన్నుడవు కమ్ము. శాంతిని పొందజాలకున్నాను జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము. హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్రా ప్రకాశమానుడవై ప్రభాపుణ్య స్వరూపుడవై దర్శింపనశక్యుడవై ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లడలా గాంచుచున్నాను. హే విష్ణు హే విష్ణు హే పరమాత్మ నీవు ఆదిదేవుడవు పురాణ పురుషుడవు ఈ జగత్తునకు పరాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరమధాముడవు విశ్వవ్యాపిని. ఓ మహాత్మ వాయువు యముడు అగ్ని వరుణుడు చంద్రుడు ప్రజాపతి ప్రపితామహుడును నీవే నీవే. నీకు సహస్ర వందనములు మరల మరల వందనములు. వందనములు మహాత్మ వందనములు పరమాత్మ వందనములు పరమాత్మ. స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహర్ష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. ఓ మహాత్మ నీ విశ్వరూపాన్ని చూసి రాక్షసులు భీతిచే దిగంతములకు పరిగెడుచుండగా తపోయోగ మంత్ర సిద్ధులు నీకు నమస్కరించుచున్నారు. స్వస్తి వచనములు పలుకుచున్నారు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవైతం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి స్వస్తి స్వస్తి. నీ ఉగ్ర రూపాన్ని చాలించు పరమాత్మ నేను దర్శించలేకుండా ఉన్నాను. దివ్య చక్షువులు ఇచ్చినప్పటికీ
సఖేతి మత్వా ప్రసభయ్యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానంత వేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చదువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరపాటును అలక్ష్యముగా సంబోధించి ఉంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచి ఉన్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. మిత్రుని అపరాధములను మిత్రుని వలెను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుని అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమింపు పరమాత్మ. అడుగుతున్నవాడు నరుడు కాదు స్వామి, పరమాత్ముడికి పరమ బంధువు. పరమాత్ముడి చేత స్నేహితుడా అనిపించుకున్నవాడు. చెప్తున్నవాడు మామూలు వాడు కాదు. నేను చెప్పుకున్నాం, ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే చెప్పగలిగే హక్కు అర్హత ఉంటుంది. ప్రపంచంలో అట్లాంటి హక్కు అర్హత ఉన్న పరమాత్మ భారతదేశంలో పుట్టాడు. ఆ దేశం నుంచి వచ్చాము మిత్రులారా, ఆయన నడయాడిన భూమి నుంచి వచ్చాము, చిన్న విషయం కాదు. ఆయన శ్రీకృష్ణుడు ఆయన అర్జునుడితో మాట్లాడిన మాటల్ని ఇవాటికి ప్రత్యక్షంగా వినగలుగుతున్నాం. అదే శబ్దం వినగలుగుతున్నాం. మామూలు యోగం కాదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నాకు కిరీటాలు అక్కర్లేదయ్యా, నాకు డబ్బు అక్కర్లేదు. నేను అందరినీ చూస్తూనే ఉన్నా, అక్కడ నిలబడి వరద హస్తంతో వరద ఏమడిగితే అది ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా. కృష్ణ పరమాత్మ కృష్ణావతారం ఆంతర్యం ఏమిటో తెలుసా మిత్రులారా? ఏదడిగినా ఇచ్చే పరిస్థితిలో పరమాత్మ ఉంటాడు. ఏదైనా ఇవ్వగలిగిన సర్వసమర్థుడే పరమాత్మ. కానీ ఏం అడగాలో చెప్పేవాడు ఒకడు ఉంటాడు, వాడు గురువు. పరమాత్మ గురువు రెండూ కలిసిన అవతారం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన పరమాత్మ, ఆయన పరమ గురువు రెండూ కలిసిన విశేషమైన అవతారం. ఆయన ఒక్కడిని నమ్ముకోండి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. లైఫ్ సెటిల్ అంటే ఏమిటి తెలుసా? దాని పేరు మోక్షం. దాని పేరు ఏమిటి తెలుసా? శాశ్వతానందమయ స్థితి. అది కావాలనుకుంటున్నారా? మళ్ళీ పుట్టి మళ్ళీ పోయి, మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి, మళ్ళీ పుట్టి మళ్ళీ మరణం, మళ్ళీ జన్మం, ఇక్కడిక్కడ తిరుగుదాం అనుకుంటున్నాం. ఈ లోకానికి ఒక ట్యాగ్ వేశాడు పరమాత్మ. ఈ లోకం అంటే ఏమిటో తెలుసా? 2 ముక్కల్లో చెప్తాను విను అర్జున. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇది నిత్యమైనది కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇది శాశ్వతం కాదు, ఇంపర్మనెంట్. అసుఖం, ఇందులో సుఖం లేదు. ఈ లోకానికి నేను ఇస్తున్న కితాబ్ అది, ఈ లోకానికి నేను ఇస్తున్న నిర్వచనం అది. ఇక్కడే పుట్టి ఇక్కడే పోయి ఇక్కడే తిరుగుదాం అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళటం వల్ల మళ్ళీ ఈ లోకానికి తిరిగి రాని ఆనందమయ శాశ్వత ఆనందమయ స్థితి ఉండాలనుకుంటున్నావా? యుద్ధం, ధర్మబద్ధమైన యుద్ధం. ఇప్పుడు లోకం గురించి చెప్పాను, ఇప్పుడు నీ దేహం గురించి కూడా చెప్తాను. దేహానికి కూడా నేను 2 ముక్కలు, రెండు టైటిల్స్ ఇస్తున్నాను. అదేమిటి తెలుసా? దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయం, ఇందులో ఆనందం లేదు. ఆనందం ఉంది అనుకున్నావు, బాధ వస్తుంది. బాధ పర్మనెంట్ అనుకుంటున్నావు, మళ్ళీ ఆనందం వస్తుంది. 2 కుక్క బిస్కెట్ లాగే వేస్తున్నాడు ఒకదాని తర్వాత ఒకటి. ఎక్కడ సుఖం ఉంది? బాగానే ఉంది అనుకున్న లోపల ఏదో జరుగుతోంది, ఏదో విపత్తు జరుగుతోంది, ఏదో ఆరోగ్యం పోతోంది, ఏదో బాధ కలుగుతోంది. ఎందుకు రా ఇక్కడ నువ్వు? వచ్చాయి. ఒక తేరగా వెళ్ళిపోదాం అనుకో. నీకు టెస్ట్ పెడతాను, భగవద్గీత చదువు, డ్రైవింగ్ టెస్ట్. అర్థం చేసుకో, ఆచరించు.
నేను జగద్గురువుని. స్కూల్కి వెళ్ళే టీచర్ వెళ్ళగానే ఏమని అడుగుతుంది? నిన్న చెప్పిన హోంవర్క్ చేసావా అని అడుగుతోంది. చేశాను టీచర్ అన్నావు, టీచర్ ఆనందించింది. నెక్స్ట్ డే వెళ్ళావు, మళ్ళీ అదే ప్రశ్న అడిగింది, మళ్ళీ చేశాను టీచర్ అన్నావు, మళ్ళీ ఆనందించింది. ఇట్లా 2 సంవత్సరాలు జరిగింది. టీచర్ ఏముందో తెలుసా? ఎరా ఇంత ప్రాంప్ట్ ఏంట్రా, యు ఆర్ పర్ఫెక్ట్ రా, నువ్వురా నా అసలైన శిష్యుడివి. దానన్న ఎంత ముచ్చటేస్తుందా, నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాన్న. దగ్గరికి తీసుకుంది, కౌగిలించుకుంది, నుదుట ముద్దు పెట్టుకుంది. నువ్వురా నా టీచర్, వచ్చేయి, ఫస్ట్ ర్యాంక్. వాడు అంతే. ఎవరైనా కృష్ణం వందే జగద్గురుం, ఆయన గురువే, యూనివర్సల్ టీచర్. అమాయకంగా గుళ్ళోకి వెళ్ళి పిచ్చి కోరికలన్నీ కోరుకుని, మా అమ్మాయి 10th క్లాస్ పాస్ అయితే నా వచ్చే తలనీరాలి ఏమిటో చాలా పెద్ద పేరు పెట్టాడు. నీకు వచ్చేందుకు రా వాడికి. వాడు ఏమన్నా శాడిస్టా? నువ్వు గుండు పీల్చుకుంటే భలే ఉన్నావు అని. నేను దాకా చాలా 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 ఎగిసి పడ్డావు బ్రహ్మాండని కర్లీ హెయిర్ అని. ఇప్పుడు నీ గుండు చూసి నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని ఆనందించే శాడిస్టా? నీకు నువ్వు విధించుకుంటున్నావు. నా కొడుకు పెళ్ళైతే మోకాళ్ళతో పాకుంటే నువ్వు రక్తం కారుతూ వస్తే, మోకాళ్ళతో దేక్కుంటూ పాకుంటూ కొట్టుకుంటూ వస్తే ఆనందిస్తాడా? ఇంత లోయర్ లెవెల్లో ఉంటాడు దేవుడు. బిజినెస్లో 1000 కోట్లు వచ్చినాయి కనుక నా హుండీలో తీసుకెళ్ళి 100 కోట్లు వేసావు. 100 కోట్లు వేయడం లోపల కూడా ఏంటో అక్కడేమో 1000 కోట్లు దొబ్బేసి ఇక్కడ 100 వేస్తాడు పీనాశ కదవా అని లోపల ఎవడో అరుస్తుంటాడు. ఓ సాల్వ్ రైట్ అని ఇంకో 100 తీశాడు, అందులో వేశాడు. నీకు 200 ఏమిటో, నీకు 100 అని అడిగాడు లోపల ఇంకోడు. మళ్ళీ ఇంకో 100 వేశాడు. ఇంత వేసి చాలా ఇంకా లోపల నుంచి అరవకు అని అడిగి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని, స్వామి నా 300 నావే ఇంకా నీకేమైనా అవసరం అయితే రాత్రి కల్లో కనిపించి చెప్పు, ఇంకో 200 వేస్తాను. వాడేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు. దేవుడు సర్వసమర్థుడు కదా. నువ్వు వెండి అంటే వెండి కొండలు ఇచ్చేశాడు. నువ్వు బంగారం అన్నావు, బంగారు గనులు ఇచ్చేశాడు. నువ్వు వజ్రం అన్నావు, వజ్రాలు గనులు ఇచ్చేశాడు. ఈ గనుల్లో వచ్చి, ఈ కొండలో వచ్చి 1 కిలోకి వెళ్ళి వాడి కిరీటం చేసి ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటావా? యూజ్లెస్ ఫెలో. వాడికి అదక్కర్లా. ఏం కావాలి? పరమాత్ముడి దగ్గరికి వెళ్ళేవాడికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి? పరమాత్మని నేను చేరుకోవడానికి నాకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి చెప్పు పరమాత్మ అన్నాడు విశ్వరూప సందర్శన అనంతరం అర్జునుడు. కరెక్ట్ ప్రశ్న అడిగేవరా? క్వాలిఫికేషన్ ఏమిటి తెలుసా? భక్త్యా తు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. నన్ను చేరుకోవడానికి ఏం అక్కర్లేదు నాన్న. పత్రం పుష్పం ఫలం తోయం అన్నాను చూసావా? ఏదో మాట వరుసకంలా నేను అది నిరూపించుకుంటా ఎక్కడికక్కడ. చూడు కావాలంటే కుచేరుడు వచ్చాడు నా దగ్గరికి, ఏమడిగాను, ఏమి తెచ్చాడు, ఏమి తిన్నాను, తిరిగి ఏమి ఇచ్చాను. ప్రేమ కావాలి నాకు. మనిషిని మనిషి ఇష్టపడితే దాని పేరు ప్రేమ. అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి. ఏం భక్తి? అనన్య భక్తి. అనన్య భక్తి అంటే ఏమిటి? అన్డైవర్టెడ్ లవ్. అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరు తపస్సు, అన్డైవర్టెడ్ లవ్ పేరు భక్తి. అదిరా నాకు కావాల్సింది. నీ మెరుపులు, నీ మెరమెల్సలు, బంగారాలు నాకు అక్కర్లా. పత్రం పత్రమైన, పుష్పం ఒక పువ్వై భక్తితో, ఫలం ఒక పండు పెట్టక్కడ, అది దొరకలేదు. ఆ పక్కనే నీళ్లున్నాయి, ఉదకం తోయం, ఆ నీళ్లు వెయ్యి చాలు, సంతోషపడిపోతా. వస్తూ దారిలో ఒక మొక్క, ఓ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం బిల్వపత్రం వెయ్యి. పరమేశ్వరుడు కరుణించడు. ఇక్కడ ఈయన ఎలా కరుణించాడు? మొత్తం ధనకనక వస్తువాహనాలన్నీ ఆ తూకంలో, ఆ త్రాసులో ఒకవైపు, కృష్ణుడు ఒకవైపు పెట్టాడు తూగల. చివరికి రుక్మిణి వచ్చి ఏం చేసింది? ఒక్క తులసి దళం. దేంతో? భక్తితో. అది భక్తి అవదు అనన్యయా శక్య. అనన్య భక్తి చేత మాత్రమే నన్ను పొందటానికి సాధ్యం. ఇది కదా పరమాత్మ తత్వం రహస్యం. నీ ఆనందం కోసం వెండి కిరీటం చేయి, నీ ఆనందం కోసం బంగారు కిరీటాలు చేయిస్తున్నావు. వాడు సర్వసమర్థుడు.
వాడు అన్నిటికీ అతీతుడు వాడు. ఇవి పొందటం వల్ల వాడికి వచ్చే ఈ అల్పమైనవి, ఈ నశ్వరమైనవి, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఈ వస్తు ప్రపంచంలో ఎలా వచ్చాయో అలాగే కరిగిపోయేవి శాశ్వతుడైన వాడికి సమర్పిస్తావా? శాశ్వతుడైన వాడికి సమర్పిస్తావా? మరి వాడికి ఏం కావాలి? వాడు సిలబస్ బుక్ ఇచ్చాడు, ఇది చదువు, ఒక శ్లోకం చదువు, అర్థం చేసుకో, దాన్ని ఆచరించు. ఆచరించడం ద్వారా నీకు సంక్రమించిన అమేయమైన ఆనందం ఏదైతే ఉంటుందో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి గుడికి రా. ఇది గుడి తత్వం.